హలో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ డైలీ క్రికెట్ న్యూస్కి స్వాగతం. ఐపీఎల్ 2026 పండగ మొదలవ్వడానికి ఇంకో కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ టైంలో క్రికెట్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే, అలాగే కొన్ని షాకింగ్ అనిపించే 5 అదిరిపోయే అప్డేట్స్తో మీ ముందుకొచ్చేశాను. సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ దగ్గర్నుంచి ఆర్సీబీ కొత్త ఓనర్ వరకు ప్రతి న్యూస్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ గురించి. ప్రతి ఏటా బాలీవుడ్ సెలబ్రిటీలతో అట్టహాసంగా జరిగే ఓపెనింగ్ సెరమనీ ఈసారి జరగట్లేదు భయ్యా. బీసీసీఐ సెక్రటరీ స్వయంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఎందుకంటే గతేడాది ఆర్సీబీ కప్పు గెలిచిన ఆనందంలో చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసాలాటలో 11 మంది ఫ్యాన్స్ చనిపోయారు కదా. ఆ చేదు జ్ఞాపకాన్ని తలచుకుంటూ చనిపోయిన ఫ్యాన్స్కి నివాళిగా ఈసారి ఎటువంటి సెలబ్రేషన్స్ లేకుండా టోర్నీని స్టార్ట్ చేయాలని బీసీసీఐ డిసైడ్ అయింది. నిజంగా ఇది చాలా ఎమోషనల్ అండ్ మంచి నిర్ణయం. మార్చ్ 28న ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ సన్ రైజర్స్ మధ్య జరగబోతోంది. ఓపెనింగ్ సెరమనీ లేకపోయినా మే 31న జరిగే ఫైనల్స్లో మాత్రం దిమ్మ తిరిగే క్లోజింగ్ సెరమనీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫస్ట్ మ్యాచ్కి 10 నుంచి 15% వర్షం పడే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తోంది. చూద్దాం మరి మ్యాచ్ సజావుగా జరుగుతుందో లేదో. ఇక మన సెకండ్ న్యూస్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాంప్ నుంచి. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కి ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్, మరో రకంగా ఎక్సైటింగ్ న్యూస్. మన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్నాడు. మార్చ్ 24నే ఇండియాకి వచ్చినప్పటికీ టోర్నీ ఫస్ట్ హాఫ్కి అంటే దాదాపు 7 నుంచి 8 మ్యాచ్లకు తను అందుబాటులో ఉండట్లేదని స్వయంగా ప్రకటించాడు. ఏప్రిల్ ఎండింగ్లో గ్రౌండ్లోకి దిగుతానన్నాడు. మరి కమిన్స్ లేకపోతే టీంని నడిపించేది ఎవరు? ఇక్కడే అసలు ట్విస్ట్. మన డైనమైట్ ఇషాన్ కిషన్ ఇప్పుడు సన్ రైజర్స్కి తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు తీసుకుంటున్నాడు. దేశవాళీ టీ20ల్లో 29 మ్యాచ్లకు కెప్టెన్గా చేస్తే అందులో 24 మ్యాచ్లు గెలిపించిన సాలిడ్ రికార్డ్ ఇషాన్ సొంతం. కమిన్స్ లేని బౌలింగ్ లోటు ఎలా ఉన్నా ఇషాన్ లాంటి అగ్రెసివ్ ప్లేయర్ కెప్టెన్గా వస్తే ఆరెంజ్ ఆర్మీ దూకుడు ఎలా ఉంటుందో చూడ్డానికి ఫ్యాన్స్ అంతా వెయిటింగ్. మన మూడో అప్డేట్ ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం. బెంగళూరు టీంకి ఇప్పుడు కొత్త ఓనర్లు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఏకంగా 16,700 కోట్లు పెట్టి ఆదిత్య బిర్లా గ్రూప్తో పాటు మరో 3 కంపెనీలు కలిసి ఆర్సీబీని కొనుగోలు చేశాయి. అయితే ఇప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ ఓనర్ కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆర్సీబీ టీం బాధ్యతలు ఇప్పుడు అనన్య బిర్లానే చూసుకోబోతోంది. అచ్చం మన కావ్యా పాప ప్రీతి జింటా తరహాలోనే ఆర్సీబీకి ఈమె ఒక కొత్త గ్లామర్ అండ్ పవర్ తేబోతోంది. ఇంకో క్రేజీ మ్యాటర్ ఏంటంటే ఐపీఎల్ ఓనర్స్లో అనన్య బిర్లానే ఇప్పుడు అందరికంటే రిచ్. కావ్యాపాప ఆస్తులు 400 కోట్లు, ప్రీతి జింటా ఆస్తులు 183 కోట్లు అయితే అనన్య బిర్లా వ్యక్తిగత ఆస్తులు ఏకంగా 1770 కోట్లు. కేవలం తన సొంత డబ్బుతోనే ఐపీఎల్ టీంని మెయింటైన్ చేయగల సత్తా ఉన్న ఈ కొత్త లేడీ బాస్కి ఆర్సీబీ ఫ్యాన్స్ గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మొన్నటిదాకా ఐపీఎల్ 2026 ఫస్ట్ 20 మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే మన దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు బీసీసీఐ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ని కూడా అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు సెకండ్ ఫేజ్ లీగ్ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ విడతలో మొత్తం 50 మ్యాచ్లు ఆడతారు. అవి కూడా 12 వేరువేరు స్టేడియంస్లో జరగబోతున్నాయి. దీంతో మన లోకల్ ఫ్యాన్స్కి తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు చూసే ఛాన్స్ దొరికింది. ఇక మిగిలింది ప్లే ఆఫ్స్ ఫైనల్ షెడ్యూల్ మాత్రమే. అది కూడా త్వరలోనే ఫైనల్ చేస్తామని బీసీసీఐ చెప్పింది. ఇప్పటికే మే 31న ఫైనల్ జరగనుందని లీక్స్ వచ్చాయి. సో క్యాలెండర్లో డేట్స్ మార్క్ చేసుకోండి. ఏప్రిల్ 13 నుంచి డబల్ ధమాకా మ్యాచ్లు మొదలు. లాస్ట్ అండ్ మన హైదరాబాద్ ఫ్యాన్స్కి ఇంపార్టెంట్ న్యూస్. ఐపీఎల్ 2026లో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లడానికి టైం వచ్చేసింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ మ్యాచ్ టికెట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్. ఈ రోజు నుంచే ఉప్పల్ మ్యాచ్కి సంబంధించిన టికెట్ల బుకింగ్ లైవ్లోకి వస్తోంది. ఫస్ట్ హాఫ్లో ఎస్ఆర్హెచ్ తన సొంత గడ్డపై ఆడే ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎగబడటం ఖాయం. అందులోనూ ప్యాట్ కమిన్స్ లేని టైంలో ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్లో ఆడుతుండటంతో ఆ కిక్కే వేరు.
ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ అవ్వగానే టికెట్లు ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతాయి. కాబట్టి వెయిట్ చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి. ఉప్పల్లో మన ఆరెంజ్ ఆర్మీ జెండా ఎగరేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజుకి మన IPL 2026 డైలీ స్పెషల్ అప్డేట్స్. ఈ 5 న్యూస్లలో మీకు ఏది బాగా షాకింగ్గా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీపై మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.